హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు రాయలసీమ స్టైల్లో రసం ఎలా తయారు చేసి చూసుకుందాం. ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండు కొబ్బరి, కొంచెం అల్లం ముక్క, ఇంకా 1/2 కేజీ టమోటా తీసుకున్నాను. ఇక్కడ బాగా పండినవి, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఎలా తయారు చేసి చూసుకుందాం. ముందుగా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని, కావాలంటే మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టమోటా, చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుందాం. టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకుందాం. మనం ఉడికించుకున్నాక స్టవ్ పైన ఇంకో పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకుందాం. కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4, ఆనియన్ 1, ఇందాక పొడి చేసి పెట్టుకున్న పౌడర్, కొంచెం కారం, టమాటా ప్యూరీ, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు ప్యూరీని ఇలా రెడీ చేసుకుందాం. కొంచెం వాటర్, మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని 15 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన